ఇతర మిత్రులు మరియు గోపాల్ రెడ్డి, ముఖ్యంగా గోపాల్ రెడ్డి గురించి చెప్పాలంటే దగ్గర గత 2 years నుండి ఏసీగా 2 years నుండి పనిచేస్తున్నాడు. నేను వినాయకమని ట్రాన్స్ఫర్ అయ్యాను. యాక్చువల్గా నేను రాతగారు చాలా పక్కన చేసుకున్నాం సార్ అంటే నేనే ఇట్లా చేసుకో బాగుంటుంది నేను లేదు సార్ అందరం కూడా నేను ఈ జోలుకు ఆ జోలు అంటే సెంట్రల్ జోలు పనిచేసినట్టు వస్తూ తర్వాత అది నాకు అడ్మిషన్ రాకుండా నా దగ్గర 2 years పనిచేశాను. రీసెంట్గా మన వస్తూ అతనికి ప్రమోషన్ ఇచ్చినప్పుడు సుందరంగా లేదా అని చెప్పి గట్టిగా ఆకాంక్షలు కానీ లాస్ట్ గవర్నమెంట్లో CCS పోయి అక్కడ రిటైర్ అయ్యాడు. ఈవెన్తో మాకు 2 years నుండి ఆయన ఇచ్చిన సేవలు ఇవ్వండి అంటే నెలగా ఏసీ ఉంటే ఎక్కువ కాలం నేను ఒక రకంగా చాలా ఇబ్బంది పెట్టిండొచ్చు మా డిపార్ట్మెంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని. దయచేసి ఇది తప్పుగా అర్థం చేసుకోకండి. డ్యూటీస్ మనకు ఎట్లా తెలుసు కదా, ఏ నైట్ వస్తామో ఎప్పుడు పోతామో. సో 84 రిక్రూట్మెంట్ అంటే నేను అప్పుడు SSC చదువుతున్నా. నిజంగా 40 years కదా, 40 years నాట్ అవుట్. అదే గ్రేట్ రియల్లీ. ఇప్పుడు ఇన్ని రోజులు జైలు జీతమే, ఇప్పుడు జైలు నుంచి బయటపడి స్వేచ్ఛా జీతం మంచిగా హెల్దీగా గడపాలని కోరుకుంటూ ఇప్పుడైనా కుటుంబ సభ్యులతోటి అందరితోటి ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఇన్ని రోజులు మన డిపార్ట్మెంట్కి సేవ చేసి ప్రజల్ని ఆదుకున్నందుకు ఆ దేవుడు మీ పిల్లల్ని మీ కొత్త సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ శుభ మధ్యాహ్నం. అందరూ ఇప్పుడు ఆకలితో ఉంటున్నారు, ఇబ్బంది కూడా పెడుతున్నాము. స్టేజ్ అలంకరించిన అశ్వన్ డీసీపీ గారు, గతంలో ఇక్కడ పనిచేసిన సంపత్ కుమార్ సార్, సెంట్రల్ జోన్ మోహన్ కుమార్ సార్, తర్వాత ఇన్స్పెక్టరు, తర్వాత విశిష్ట అతిథి అయిన మన గోపాల్ రెడ్డి వాళ్ళ సతీమణి గారు, మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. అంటే నేను రీసెంట్గా వచ్చాను, 3 days అవుతుంది. ఆయన నా దగ్గర నాకు పరిచయం కూడా లేదు. నేను ఎట్లా చెప్తున్నానంటే 40 ఏళ్ళు ఒక విభాగంలో పనిచేశాడు అంటే ఆయన ఒక లైబ్రరీ, ఒక గ్రంథాలయం, ఒక వ్యక్తి అనుభవజ్ఞుడు ఒక గ్రంథాలయం మరియు ఒక వృద్ధుడు ఒక గ్రంథాలయం. అందుకే మనం లైఫ్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్తో, మనం కొన్ని ఏజ్డ్ పర్సన్స్తో మనం సహవాసం ఫ్రెండ్షిప్ చేస్తే మనకు ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయి. తర్వాత మనం లైఫ్లో కూడా జీవితంలో ముందుగా మనం ప్రయాణం చేయడానికి మనకు ఈజీగా అవకాశంతో దారులు దొరుకుతాయి. అందుకే ఒక వేటు సుందరమూర్తి గారు ఒక పాట రాసిన అడగరామ సినిమాలో, ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు, తరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వేలుపులు అవుతారు. కాబట్టి మనం కూడా సాధన చేస్తే, కృషి చేస్తే, పట్టుదల చేస్తే మనం ఖచ్చితంగా మన గమ్యాన్ని, మన యొక్క లక్ష్యాన్ని మనం ముద్దాడడానికి మన అవకాశం ఉంటుంది. పోలీసు విభాగంలో మెయిన్ ప్రధానంగా మనం పనిచేసేది ఏంటంటే మనం ఏకాగ్రత పెడితే ఖచ్చితంగా సాధ్యమవుతుంది.
దాంతోపాటు గోపాల్ రెడ్డి గారు కూడా ఇంత ఆరోగ్యంతో ఆనందంతో రిటైర్ అవుతున్నారంటే ఆయన తన మనసును తన శరీరాన్ని రెండింటిని తన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆయన ఈరోజు ఆనందంగా 41 ఏళ్ళు సర్వీస్ చేశారంటే ఆనందంగా వెళ్ళిపోతున్నాడంటే అది చాలా భగవంతుడు ఇచ్చిన ఒక వరం అది. కాబట్టి మనము కేవలంగా మనం తాత్కాలికమైన కోరికలతో తాత్కాలిక వాంఛలతో మన జీవితాలను దుర్భరం చేసుకుంటున్నాం. ఉద్యోగం వచ్చిన రోజు మనం ఎంత ఆనందంగా ఉంటాం. మనకు ఒక ఎస్ఐ ఉద్యోగం వచ్చిన రోజు కానిస్టేబుల్ ఏదో ఒక రకం ఉద్యోగం వచ్చిన రోజు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం. మన రిటైర్మెంట్ పదవి విరమణ రోజు కూడా అదే ఆనందంతో మనం వెళ్తే మన జీవితానికి మన ఉద్యోగానికి కూడా సార్థకత అవుతుంది. జన్మించినప్పుడు మరణం తప్పదు, ఉద్యోగం వచ్చినప్పుడు విరమణ తప్పదు. కాబట్టి రెండింటిని మనం ఈ సాధారణ ఈక్వల్గా తీసుకోవాలి. మనం జీవితాన్ని ప్రయాణం చేయాలి. తర్వాత ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు కూడా ఇప్పటి నుంచి బంగారు పంజరంలో చిలుకని విధంగా బంధించబడ్డారు. ఈ రోజు నుంచి ఆయన బయటకు తీసుకున్నాడు. ఆయన ఫ్రీగా స్వేచ్ఛగా ఒక విహంగంగా ఆయన ఎక్కడికైనా ఎదురొచ్చు. ఆయన ఆంక్షలు లేవు. ఆయన యజమాని ఒక భగవంతుడు మాత్రమే. కాబట్టి ఈ రోజు నుంచి గోపాల్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఆనందంతో సంతోషంతో చిరునవ్వులతో తన యొక్క లైఫ్ను ఆనందంగా గడపాలని ఆ భగవంతుని నేను ప్రార్థించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అందరికీ ఆలస్యం కావాలని కోరుకుంటూ మాట్లాడుతున్నా కోరుకు. నమస్తే అండి. సభను అలంకరించిన మన ఏసీపీ సార్కు, మన అడిషనల్ ఏసీపీ సార్కు, మన ఇన్స్పెక్టర్లకు అందరికీ నమస్కారము. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారం అండి. మా బంధువులు వచ్చిండ్రు, ఎస్ఐలు వచ్చిండ్రు, ఆసిఫ్ నగర్ స్టాఫ్ కూడా వచ్చిండ్రు, సీనియర్ సార్ వచ్చిండ్రు, రవీంద్ర సార్ వచ్చిండ్రు, మేడం కూడా వచ్చిండ్రు, కానిస్టేబుల్ అందరూ వచ్చిండ్రు. అందరికీ నమస్కారం పేరు పేరున. నేను 1983లో సెలెక్షన్ అయినా. 1984లో పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి వివిధ పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలు నిర్వర్తించుకుంటూ వచ్చినాను. ఇంకా ఈ నెల 30వ తారీఖు రిటైర్మెంట్ డేట్ అందరికీ సహజంగా వచ్చేది. నాకు కూడా అదే టైం అవుతుంది. 41 ఇయర్స్ సర్వీస్ చేసినాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. మీరు కూడా ఇదేలాగా మీ సర్వీసును కొనసాగించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన రాంబాబు సార్కు, మన స్టేజ్ మీద ఉన్న ఆఫీసర్లకు హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ అండి. సార్ ప్లీజ్. సినిమా సార్ మేడం సార్ ఎక్కడండి సార్? సార్ కొంచెం కింది సార్. మేడం లక్ష్మి
సార్ ప్లీజ్ అందరూ ఒకసారి చూడండి సార్. ఓకే సార్. సార్ ప్లీజ్ కెమెరా సార్ అందరూ చూడండి. రెండు గంటల మా రిజర్వేషన్ వాళ్ళు పంపిస్తే తొందరగా ఆల్రెడీ 3 అయింది. సార్ సార్ చూడండి సార్. సార్ మేడం ఇక్కడ సార్ ఇక్కడ గోల్ సార్.